ఏ నీటి యందు నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఏ నీటి యందు పడిపోకూడదు అనుకుంటున్నావో ఆ నీటి యందే పడవ ఉంది, తెడ్డు ఉంది, దాటేవాళ్ళు ఉన్నారు. ఆ నీటిని వెనక్కి తోస్తూ తెడ్డు నడుపుతోంది, తెడ్డును ఆధారం చేసుకుని పడవ నడుస్తోంది. పడవ లేకుండా ఉట్టినే నించుని తెడ్డేయమనండి, వేయలేడు. తెడ్డు లేకుండా పడవ నడపమనండి, నడపలేడు. పడవ తెడ్డు కింద నీరు, ఈ నీరే ప్రతిబంధకం వెళ్ళడానికి. ప్రతిబంధకమైనటువంటి నీటిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు, పడవలోనే కూర్చుని పడవకి తెడ్డును వాడుతూ. భక్తి జ్ఞాన వైరాగ్యములను ఎంత అందంగా పొందాడో చూడండి అంబరీషుడు. ఇవి ఎక్కడ పొందాడు? ఆయనే సన్యాసం తీసుకుని పొందలేదు, గృహస్థాశ్రమంలో ఉండి పొందాడు. కాబట్టి అతనికి ఇహమా అనే హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధు మిత్రుల యందునో పురమునందు అంతిపురమునందు. కాబట్టి అటువంటి అంతఃపురంలో ఉంటూ ఇటువంటి వైరాగ్య భావన పొందాడు. అందుకేనండి ఎవరో మహాత్ములైన వాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప సత్యములను పలుకుతారు. నేను 1కి 10 మార్లు పొగుడుతున్నాను అనుకోకండి. తత్వవిధానంద సరస్వతి ఒక సభలో ఒక మాట చెప్పగా నేను విన్నాను. లెట్ దేర్ నాట్ బి హారిజాంటల్ ఆర్ వెర్టికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ యువర్ లైఫ్. తీర్థయాత్రలు వయస్సులో ఒక స్థాయి వరకు చెయ్యండి, తర్వాత మనస్సులో నిలబెట్టుకుని మానసిక దర్శనం చేయండి. ఏదో పొందేద్దాం అనుకుని తొందరపడి అందరూ సన్యాసాలు తీసేసుకోకండి. సన్యాసం అనేటటువంటిది అందరూ అందులో ఉండడం చాలా కష్టం, అది పరమ పవిత్రమైన ఆశ్రమం. అందుకని సన్యాసము తీసేసుకోక్కర్లేదు, తీర్థయాత్రలే చేసేక్కర్లేదు. మీరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండి తరించచ్చో అలా తరించండి అని ఒక సభలో ఆయన చెప్పారు. ఇలా చెప్పడానికి ఎంత సమర్థత ఉంటే చెప్పగలరు చూడండి. వెంటనే ఆయన మాట చెప్పారు, మరి మీరెందుకు సన్యాసి అయ్యారని అడుగుతారేమో. ఇట్ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ ఆన్ మీ. ఈశ్వరుడు నా యందు సన్యాసమును విధించినాడు. అలా ప్రకటించుకోగలగడం, అలా మాట్లాడగలగడం ఎంత గొప్ప విషయం. అందుకే నేను మొన్నటి రోజునన్నా మరి దర్శనము త్రివేణి సంగమమునందు మునుక అని. కాబట్టి అలా పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి స్థితిలో ఆయన సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధయాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు, భూరి తాంబూలములనిచ్చాడు. 1 సంవత్సరం పాటు ద్వాదశీ వ్రతం చెయ్యాలి అని అనుకున్నాడు. అంటే ఏకాదశి వ్రతం కదండి అని మీరు అనుకోకండి. ఏకాదశి వ్రతం అన్నా ద్వాదశీ వ్రతం అన్నా తేడా ఏం లేదు. ఏకాదశి అంటే దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ప్రారంభం చేస్తారు. ఉపవాసం అంటే అశనము అని శాస్త్రంలో మాట ఉంది. అశనము అంటే వీడి కిందటి జన్మలలో ఉన్నటువంటి దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యమున్నా ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒక రోజు మార్చుకుంటే అశనం అంటారు. ఈశ్వరుడి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్పితమైన సాత్వికమైన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే ఉపవాసం అంటారు. అందుకే రేపటి మహాశివరాత్రి నాడు జన్మానికొక్క శివరాత్రి అన్నారు. ఆ ప్రసాదం ఇంటి దగ్గర ఎందుకు? ఉపవాసం చేసే వాళ్ళందరూ పేర్లు ఇస్తే మాకు అంచనా తెలియాలి కదా. ఇక్కడే ప్రసాదం చేసి మధ్యాహ్నం ఈశ్వరుడికి నివేదన చేసి మీకు ఉపవాసంతో శరీరం నిలబడడానికి కావలసిన ప్రసాదం మేమే పెడతాము అని దేవస్థానం వారు ముందుకొచ్చారు. ఉపవాసం అంటే మరి అలా కదండి నడవాలి శివరాత్రి నాడు. కాబట్టి ఏకాదశి వ్రతం చేస్తున్నాడు, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి, ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. పారణ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాన్ని తినేయచ్చు. సూర్యోదయం అవగానే భోజనం చేసేసాడు అనుకోండి, ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని భోజనం చేసేయచ్చు ద్వాదశి నాడు. 1 గంటకి లంచ్ టైం వరకు నేను తినకూడదేమోనంటే ఇలా వేళ్ళు విరిచేసుకుంటూ కూర్చోక్కర్లేదు, సూర్యోదయం అవగానే తినేసేయచ్చు. కాబట్టి ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. కానీ ఒక చిత్రం జరిగింది. ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయనకి వివాహం అయింది. ధర్మపత్ని ఆయనకి తగినటువంటి పత్నిని పొందాడు. ఆవిడ ఈయన కలిపి ఒక మాట అనుకున్నారు. ఇది మీరు చాలా గమనించవలసినటువంటి మాట. బహుశా ఎక్కడో తప్ప భార్యాభర్తల మధ్య ఇలాంటి చర్చలు రావేమో. అంబరీషుడి జీవితంలో వచ్చింది. ఆవిడంది, ఏమండి మనం 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేద్దాం అంటే ఆయన అన్నాడు, అయితే కార్తీక మాసంలో మొదలు పెడదాం. మొదలుపెట్టి వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో ద్వాదశి తిథి నాడు పారణ చేద్దాం.
అప్పటి వరకు ఉపవాసం ఉంది. అంటే ఏమిటో తెలుసా అండి? అసలు ఉపవాసం అంటే రామాయణంలో చెప్తారు. పూజా మందిరంలోకి వెళ్ళి పడుకుంటారు భార్యాభర్తలు. ఈశ్వరుడు యొక్క పాదముల దగ్గర పడుకుని శరీరము నిలబడడానికి కావలసినంత ఆహారమే తింటూ బ్రహ్మచర్యమును పాటిస్తూ నిరంతరము భగవన్నామ స్మరణము చేస్తూ మళ్ళీ నాలుక మీదకి అన్ని రకాల పదార్థాలతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరించడం అన్నది, అన్నం తినడం అనేటటువంటిది, అన్నాన్ని అన్నంగా భోజనంగా చేయడం అన్నది ద్వాదశి నాడే. అంటే ఒక సంవత్సరం అటువంటి వ్రతం చేద్దాం. ఈయనే ఇటువంటి వాడంటే ఈయనకి తగిన భార్య వచ్చింది. గృహస్థాశ్రమం దేనికో తెలుసా అండి? జీవితాలు పండించుకోవడానికి పనికొస్తుంది ఒకళ్ళకొకళ్ళు. అందుకే గృహస్థాశ్రమం గురించి ఒక మహానుభావుడు అన్నాడు, అది పడవ తెడ్డు అన్నాడు. నాకు ఎంత నచ్చిందో ఆ మాట నిజంగా. మీరు చూడండి, పడవ నడుస్తుంది. పడవ నడవాలంటే ఏం వేస్తారు? తెడ్డు వేస్తారు. తెడ్డు ఎక్కడ పెట్టి వెయ్యాలి? పడవలో పెట్టే వేస్తారు. పడవకే ఇలా 2 గాడిలు ఉంటాయి. ఆ 2 గాడిల్లో తెడ్డు పెట్టి ఆయన అలా కూర్చుని, ఆయన ఎక్కడో కూర్చుని తెడ్డేయడు, ఈ పడవలోనే కూర్చుంటాడు. కూర్చుని ఈ పడవకున్నటువంటి 2 గాడిల మధ్యలో తెడ్డు పెట్టి ఏదో అలవోకగా పాట పాడుతూ ఇలా ఊగుతూ ఈ తెడ్డెత్తి నీటి వెనకాతలకి గుచ్చుతాడు. గుచ్చి ఇలా లాగుతాడు. లేకపోతే నీటిని భూమిలాగా తెడ్డుపడి ఇలా వెనక్కి నీటిని తోసి ఆ శక్తితో పడవని ముందుకు తోస్తుంది. ఏ నీటి యందు నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఏ నీటి యందు పడిపోకూడదు అనుకుంటున్నావో ఆ నీటి యందే పడవ ఉంది, తెడ్డు ఉంది, దాటేవాళ్ళు ఉన్నారు. ఆ నీటిని వెనక్కి తోస్తూ తెడ్డు నడుపుతోంది. తెడ్డును ఆధారం చేసుకుని పడవ నడుస్తోంది. పడవ లేకుండా ఉట్టినే నించుని తెడ్డేయమనండి, వేయలేడు. తెడ్డు లేకుండా పడవ నడపమనండి, నడపలేడు. పడవ తెడ్డు కింద నీరు, ఈ నీరే ప్రతిబంధకం వెళ్ళడానికి. ప్రతిబంధకమైనటువంటి నీటిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు, పడవలోనే కూర్చుని పడవకి తెడ్డును వాడుతూ. ఏ సంసారము ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమైందో ఆ సంసారములో ఉంటూ ఈశ్వర పాదములనేటటువంటి పడవెక్కి భార్యాభర్తలు కూర్చుని సంసారమును వెనక్కి తోస్తూ ఈశ్వరుడి వైపుకి అభిముఖులై మారి మారి ఈవిడ తెడ్డెయ్యాలి, ఆయన తెడ్డెయ్యాలి. ఈయన అలిసిపోయబ్బా చాలేవే ఇంకా పూజలు అవిని ఈ సంవత్సరం ఏమీ చెయ్యొద్దంటే, పోనీ మనం ఈ సంవత్సరం పెద్ద డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఓ పని చేద్దాం. మనం ప్రతి సోమవారం నాడు 5 రూపాయలు పెడితే చాలు కదా. ప్రతి శనివారం నాడు 5 రూపాయలు పెడితే ఇన్ని తులసి దళాలు వస్తాయి. పోనీ ఈ సంవత్సరం ఏదో ఇల్లు కట్టాం, గృహప్రవేశం చేసాం, మనం అంతా డబ్బు పెట్టుకోలేము, అస్తమానం యాత్రలు చేయలేము అన్నారనుకోండి, ఆల్ రైట్, నేను ఒప్పుకుంటాను మీ మాట. కానీ ఈశ్వర పూజ వద్దనకండి. ప్రతి శనివారం చక్కగా ఇన్ని తులసి దళాలు తెచ్చుకుని మీరు నేను తెల్లవారు లేచి కూర్చుని విష్ణు సహస్రం మీరు ఓం కేశవాయ నమః అంటుండండి. నేనేమో తులసి దళాలు వేస్తుంటాను స్వామికి. చక్కగా నీరాజనం ఇద్దాం, ఇంత పులిహార చేసి స్వామికి నివేదన చేసుకుందాం. ఈ ఏడాదంతా ప్రతి శనివారం తులసి దళాలతో శ్రీమన్నారాయణార్చన చేసుకుందాం అందనుకోండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పటిదాకా తెడ్డేసిన ఆయన అలిసి కూర్చుంటే ఆవిడందుకుని పడవ నడిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరూ మారి మారి తెడ్డు వేసి ఇద్దరూ ఆ పడవలోనే కూర్చుని ఎక్కడికెడతారు? ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నీరు ప్రతిబంధకం అయిందా? అవలేదు. ఏ నీటిని దాటడానికి పడవెక్కాడో నీటిని దాటుతున్నాడు, ఆ నీటిలోనే తెడ్డేసుకుంటూ వెడుతూ. ఆర్యాభర్తల గృహస్థాశ్రమం ఈశ్వరుణ్ణి చేరడానికి అలా ఉండాలి. కాబట్టి అంబరీషుడు అలా చేశాడు. సంవత్సరం ఏకాదశి వ్రతం చేద్దామండి ఏంది ఏమండి? మీరు అంబరీషోపాఖ్యానం మామూలుగా విన్నారనుకోండి, మన గృహస్థాశ్రమంలో మీరు ఎలా తరించాలో ఏమిటి అర్థం అవుతుంది? అందులో నేర్చుకోవలసిన విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు పోతనామాచ్యుడు. కాబట్టి సంతోషంగా సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసేశారు. అయిపోయింది. ఏకాదశి తిథి అయిపోయింది, తెల్లవారింది, సూర్యోదయం అయింది, సంవత్సరం అయింది. సంవత్సరం పాటు చేసినటువంటి ఏకాదశి వ్రతం పరిపూర్ణమైనది. ఎప్పుడు యజ్ఞం ఉన్నదనుకోండి, యజ్ఞాన్ని అసంపూర్తిగా మీరు ఆపేశారనుకోండి, పూర్ణాహుతి అవ్వకుండా, ఆ యజ్ఞం పూర్తయినట్టు లెక్కకి రాదు, యజ్ఞ ధ్వంసం అయిపోతుంది. దక్షయజ్ఞంలో పరమశివుడు పూర్తి చేయించాడు యజ్ఞాన్ని. అలాగే నిన్నను బలిచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా శ్రీ మహావిష్ణువు వచ్చారు, భృగువుని పిలిచి శుక్రాచార్యుల వారిని పిలిచి నువ్వు ఆ యజ్ఞం పూర్తి చెయ్యి అని చెప్పి పూర్తి చేయించి వెళ్ళారు. అలాగా
ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తవుతోంది. ఎలా పూర్తవ్వాలి? ఏడాది నుంచి చేస్తున్నారు. ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళింది నది ఒడ్డుకెళ్ళారు. ఆ నదీ స్నానం చేశారు. స్నానమునకు మళ్ళీ హద్దులుంటాయి. ఆ చేసేటప్పుడు పుణ్యనదీ స్నానం చేయడం యొక్క ఫలితం వేరు. అందుకని కాళింది నది ఎందు, కాళింది అంటే యమున, యమున ఎందు స్నానం చేశారు. స్నానం చేసి మధువనంలోకి వెళ్ళారు. చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకి అభిషేకం చేశారు. రేపటి రోజున గోవింద పట్టాభిషేకం నాడు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు కృష్ణ పరమాత్మకి. అలా చక్కటి అభిషేకం చేశారు. అభిషేకం చేసిన తరువాత అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. ఏమంటే అస్తమానం దానం బ్రాహ్మణులకే ఇస్తారంటారు ఏంటంటే ఇంకెవరికి ఇవ్వకూడదా అని మీకు అనుమానం రావచ్చు. అందరికీ ఇస్తారు దానం. బ్రాహ్మణులకే ఎందుకు చెప్తారంటే వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులై ఉండి తీరాలి బ్రాహ్మణుడు. అలా ఉండకపోతే కుదరదు. ఉండి లోకాన్ని ఉద్ధరించాలి. అలా ఉద్ధరించేవాడు భద్రంగా ఉండడం సమాజం చూసుకోవాలి. అందుకని ముందు దానం బ్రాహ్మణుడికి ఇస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమి ఇచ్చారు అంటే వాళ్ళు పాడైపోయే వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వచ్చే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇంకా అభిషేకం చేసుకోవడానికి, వాళ్ళు ఇంకా సత్వగుణ ప్రధానమైన పదార్థం పుచ్చుకోవడానికి అలాంటివి ఇవ్వాలి. కాబట్టి గోవులు ఇచ్చాడు ఆయన దానం. ఎటువంటి గోవులు ఇచ్చాడు? పాలేరై పరవంగా దగ్గరుచులు ఎబ్రాయంబులై రూపముల్ మేలై ధూర్తలుగాక వెండి గోరిజల్ హేమోరు శృంగంబులుంగ్రాలన్ గ్రేపుల ఎర్ర నాకుచును రంగఛాయలయ్యున్న మందాలన్ నిర్బుధ షట్కమిచ్చే విభుడుద్వైదిక శ్రేణికిన్. గొప్ప బ్రాహ్మణులకు ఎటువంటి ఆవుల్ని దానం ఇచ్చాడంటే బంగారంతో కొమ్ములు చేయించి వాటికి తగిలించాడు, వెండితో డెక్కలు చేయించాడు, దూడలతో కూడినటువంటి ఆవుల్ని తెచ్చాడు. అవి మంచి వయస్సులో ఉన్న ఆవులు. ఇలా దూడలు వెళ్లి పొదుగు ముట్టుకుంటే శిరములలోంచి పాలని స్రవిస్తున్నాయి. అటువంటి ఆవులను మందల మందలుగా తీసుకొచ్చాడు. ఈ ఆవుల్ని దానం చేశాడు. ఈ దానం అంతా అయిపోయింది. పెక్కండ్రు విప్రవరులకు గ్రక్కున అతి భక్తి తోడ కడుపుల నిండన్ జొక్కపుటన్నంబిడి విభుడొక్కడే పారణము చేయనుద్యోగించన్. అన్నం పెట్టడం ఒక మర్యాద ఉంటుంది. అన్నం పెట్టడం భూతతృప్తి వేరు, భోజనం పెట్టేటప్పుడు బ్రాహ్మణ సమారాధన వేరు. అది పెట్టేటప్పుడు ఒక మాట చెప్తారు. ఏమిటి చెప్తారంటే ఆచమనాన్ని వేసి చేతిలో నీళ్లు వేసి, మీరు ఏ ఇంట్లో ఏ కులదైవాన్ని పూజిస్తారో, నేను ఒక శివారాధకుణ్ణి అని అనుకోండి, పరమేశ్వర స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని ఔపోసన వడ్డిస్తారు. వడ్డించేసి ఊరుకోకూడదు, పూర్తవదు. ఉత్తరాపోసనం వేయాలి. అంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఉత్తరాపోసనం అని మళ్ళీ విస్తరికి సత్యం తత్తేల పరిశించామి అని మళ్ళీ ఆ విస్తరికి నీళ్లు తిప్పుతారు. అది వేసి ఎడంచేయి కడుక్కోవడానికి నీళ్లు పొయ్యాలి. పోస్తే అప్పుడు బ్రాహ్మణ సమారాధన పూర్తయినట్టు. పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న పదార్థము అంటే భక్తికి హద్దు చెప్తున్నాను నేను. ఎదురుగుండా ఉన్నవాడు ఈశ్వరుడు అన్న భావన యందు మీరు భావన చేస్తే భావనామాత్ర సంతుష్టాయి నమః, ఈశ్వరుడు తింటాడు. అప్పుడు ఆ మిగిలిన పదార్థం ఏమవుతుందంటే వంటింట్లోది బ్రహ్మము వచ్చి తినగా మిగిలిన భుక్త శేషం అవుతుంది. ఇప్పుడు దాన్ని తింటాడు. దీనివల్ల విజయం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే కడుపులు నిండే వరకు అయ్యా తొందరపడకండి, మెల్లగా తినండి, మెల్లగా తినండి, మెల్లగా తినండి అంటూ పెట్టాడు. పెట్టి వాళ్ళందరూ కడుపు నిండా తిన్న తర్వాత ఇప్పుడు తను ద్వాదశి పారణ చెయ్యాలి, తను కూడా భోజనం చెయ్యాలి. అందుకని తను కూడా భోజనం చేద్దామని అందరి భోజనము అయిపోయే వరకు అభ్యాగతి భుజించరాదు. అతిథులందరూ భోజనం చేసేసిన తరువాత అప్పుడు అభ్యాగతికి వడ్డించాలి. శ్రీనివాస కళ్యాణం దగ్గర నుంచి ఇదే లక్షణం. అందుకని అతిథులందరికీ ముందు భోజనం పెట్టాడు. అందరిది అయిపోయింది. అడిగాడు, అందరూ చేశారా? అందరూ చేసేశారండి. ద్వాదశి వెళ్ళిపోకుండా మీరు పాలన చేయండి అన్నారు. ఆల్ రైట్, నాకు కూడా వడ్డించండి. విస్తరేసుకున్నాడు. ఇక భోజనం చేద్దామని అనుకుంటున్నాడు. ఉద్యోగించన్ సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుతుండగా భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యతన్ నివాసంబునకున్. దుర్వాసుడు గురించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు పోతన గారు. తొందరపడి మనం ఎక్కడో కార్తీక పురాణంలో చదివామని మీరు తీర్పు చెప్పకండి. ఎటువంటి మాట వేశారో చూడండి. ఆయన భాసుర నిగమ పదోపన్యాసుడు. ఆయన సర్వకాలములయందు వేదములయందు వేదాంతములయందు బుద్ధిని నిక్షేపించినవాడు. గొప్ప తపస్సుని పాటించినటువంటి వాడు.
సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సుని పొందినటువంటి వాడు. అంతటి గొప్ప తపస్సు చేశాడు దుర్వాసో మహర్షి. అంటే ధర్మాన్ని చూద్దామని ఒకసారి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ధర్మము ఆయనకి సాకారంగా కనపడలేదు. దత్తాత్రేయుల వారితో కలిసి చేశాడు. ఆయన కమండలంలో నీళ్లు తీసుకున్నాడు. 10,000 ఏళ్ళయింది నీకు కనపడడానికి ఏమిటి ఇబ్బంది అని పరిగెత్తుకొచ్చాడు ధర్మం. వచ్చి తనతో పాటు ఉన్న పరివారాన్ని చూపించి శపించకయా అన్నాడంటే ఆయన అన్నాడు, ఈ మాట మర్యాద నీకు ముందు ఉండాలి. తపస్సు చేస్తున్నప్పుడు వస్తే గౌరవిద్దును. నువ్వు రాలేదు కాబట్టి నీళ్ళెట్టుకున్నాక వచ్చావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. 3 జన్మలెత్తు. ఓసారి రాజుగా పుట్టు, ఓసారి ఏదో భయంకరమైనటువంటి రాజ్య పరిపాలన చెయ్యడానికి అర్హత లేని స్థితిలో పుట్టు, ఒకసారి నువ్వు రాజపరిపాలన చెయ్యడానికి వీలు లేనిటువంటి వాడివై కేవలం సలహా చెప్పడానికి పనికొచ్చేటట్టు జన్మలెత్తు. అంటే అప్పుడే ధర్మరాజుగా విదురుడిగా అవన్నీ జన్మలెత్తాడు ధర్మదేవత. కాబట్టి దుర్వాసో మహర్షికి గతంలో ఇటువంటి పనులు చేసిన వాడైనా పోతన గారు అలా అనలేదు. ఎందుకు అనలేదు చెప్పండి? ఈ మాటలు ఎందుకు వేయకూడదు పోతన గారు? వ్యాసుడు ఎందుకు వేయకూడదు అంటే ఒక మర్యాద ఉంది ప్రపంచంలో. ఏమిటో తెలుసా అండి? అతిథి అంటే ఈశ్వరుడు మీ ఇంటికి అతిథి రూపములోనే వస్తాడు. వచ్చేటప్పుడు మీరు ఆయన దోషమును విచారణ చేశారనుకోండి, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనానికి వచ్చిన వాడు మహానుభావుడు వచ్చాడండి, కానండి ఆయనకి చిన్న అవలక్షణం ఉందండి అన్నారు అనుకోండి, పోయిందంతే. ఏ ఈశ్వరుడు పరీక్ష పెడతాడు ఆతిథ్యానికి పిలిచినప్పుడు. మీరాయన యందు దోషమును విచారణ చేశారనుకోండి, పోయిందంతే. ఎందుచేత దోష విచారణ చేయరాదు. అతిథిగా వచ్చిన వాడు ఈశ్వరుడు వచ్చాడు, నువ్వు గుణమొక్కటే చూడాలప్పుడు. లేకపోతే నీకు ఇక్కడ సంస్కారం ఎలా నిలబడుతుంది పెట్టేటప్పుడు? కాబట్టి ఇప్పుడు ఆయన క్రోధం గురించి నీకెందుకు? అంబరీషుడు ఇలా చూడలేదు దుర్వాసుణ్ణి. వ్యాసుడు ఎందుకు రాస్తాడు? పోతన గారు ఎందుకు అలా రాస్తారు? మనం ఎవరం అంబరీషోపాఖ్యానాన్ని వింటూ దుర్వాసుడు వచ్చాడనేటప్పటికీ ఆయన అండి అని తేలిక చేసి లోపల భావన చేయడానికి. ఈ భావన నీకు అలవాటైతే నీ జీవితంలో నువ్వు ఈశ్వరుడికి వడ్డించలేవు. ఎందుకని? ఎప్పుడూ నీకు అతిథి ఎందు దోషం చూడటమే అలవాటు. అతిథి ఎందు కేవలము భగవంతుణ్ణి చూసి పొంగిపోతూ భోజనం పెట్టడం నీకు రాదు కనుక. కాబట్టి అంబరీషుడు చూడడు, వ్యాసుడు చూడడు, పోతన గారు చూడరు. అలా వాళ్ళలా ఉండాలనుకుంటే నువ్వు చూడకూడదు. ఎంత నీతి చెప్పారో చూడండి ఆ పద్యంలో. అందుకే ఆ మాటలు ఉండవు. చరిత్ర తెలిసినా ఈ మాట వెయ్యరు. ఈ భావన ఉన్నవాడు కాబట్టి బాబోయ్ ఆయన వచ్చేసాడా, ఒరే ఏడాది పాటు వ్రతం చేశాను రా, ఏం కొంప ముంచేస్తాడో అని అంబరీషుడు అనలేదు. ఈశ్వరుడు వచ్చాడు నా ఇంటికి అన్నాడు. పొంగిపోయాడు. పొంగిపోయి, అయ్యా ఏమదృష్టం, ఊరక రారు మహాత్ములు, నువ్వు శివాంశ సంభూతుడివి, నువ్వు నా ఇంటికి అతిథిగా వచ్చావు, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను, ఇవాళ ద్వాదశి పారణ. అందుకని మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి మీరు భోజనం చెయ్యాలి. మీరు చేశాక నేను చేస్తాను. మర్యాద చూడండి. అంబరీషోపాఖ్యానం వింటే నేను ఎవ్వరిని తప్పు పట్టట్లేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఉత్తరోత్తర ఇంకా బాగా ప్రవర్తించడానికి ఒక సోపానం చెప్తున్నాను. ఉన్నారు, నాకు తెలుసు చాలా మంది. ఒకసారి వింటే రెండోసారి మనం ఇంకొంచెం మెట్టెక్కుదామని తాపత్రయం ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా పూర్ణత్వం సిద్ధించుకోవడానికి చెప్తున్నానంటే నేనేం విమర్శ చేయట్లేదు ఎవరిని. కాబట్టి తిన్నాడా అంబరీషుడు? తినలేదు. ఎందుకు తినలేదు? దుర్వాసుడు తినాలి, ముందు తిని వెళ్ళాలి. వెళ్ళకపోతే అతిథి పూర్తి చెయ్యనిది లోపల భుక్త శేషం ఎలా అవుతుంది? తను ఎలా తింటాడు? అది అభ్యాగతి, తినకూడదు. కాబట్టి ఆయనకు ఉత్తరాపోసనం ఇస్తే కానీ తను తినకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? తినలేదు. అయ్యా ఇది ద్వాదశి పారణ జరగాలి. కాబట్టి ఇప్పుడు ఏమిటి? మీరు మాకు బ్రహ్మము గురించి చెప్పడమో, మేము వినడమో, మీకు పాద పూజ చెయ్యడమో కాదు. ఎంత తొందరగా మీరు భోజనం చేయాలి, నేను తొందరగా భోజనం చేయాలి. మన ఇద్దరికి ఇప్పుడు ఇదే ధర్మం ద్వాదశి కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి రండి. వస్తే మనిద్దరం మీరు భోజనం చేశాక భుక్త శేషాన్ని నేను తింటాను అన్నాడు. అంటే పాపం అలాగే వస్తానన్నాడు. దుర్వాసో మహర్షి ఒక్క మాట మాట్లాడలేదండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి అంబరీషోపాఖ్యానాన్ని. ఆయనకి తెలియదా ఈ ధర్మం? తెలుసు. ఏడాది పాటు నుంచి చేస్తున్నాడు వ్రతం. కాబట్టి తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఎక్కడ మాయ కమ్మింది అంటే అసలు అంబరీషోపాఖ్యానంలో
ఆయన యమునా నదీ జలాలలో స్నానానికి దిగాడు. దిగి ధ్యానం చేస్తున్నాడు, నీటిలో నిలబడి ఒక్కసారి ఆ ఈశ్వరుణ్ణి స్మరించాడు. దుర్వాసో మహర్షి మహాభక్తుడు, ఈశ్వర ధ్యానమునందు సమయమును మరిచిపోయాడు. అంటే ఆయన భక్తుడా, అంబరీషుణ్ణి ఇబ్బంది పెడదామనుకున్నవాడా? పోతన గారు అలా రాయలేదు, వ్యాసుడు అలా రాయలేదు. నువ్వెవరు మహర్షులని విమర్శించడానికి? అంటే ధ్యానమునందు ఎంత మక్కువ ఉన్నవాడో ఆలోచించు. ధ్యానం పేరెత్తేటప్పటికీ, ఆ ఈశ్వరుణ్ణి స్మరించేటప్పటికీ అన్నీ మరిచిపోయి ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఆ జలములలో ఉండిపోయాడు. ఏమంటే అంత తెలివి తక్కువడా? అంబరీషుడు నలుగురితో కబురు చేసి దాదచి తిథిలిపోతుందట, ఆయన్ని తొందరగా రమ్మనండి అని చెప్పి కబురు చేయలేడా? అలా ప్రవర్తించకూడదు. ఈశ్వరుడు యందు రమించే బుద్ధి ఉన్నవాడే అతిథి, వాడిని తొందర పెట్టరాదు. పాటించాడు అంబరీషుడు. అందుకే వచ్చేమనండి దుర్వాసుణ్ణి అని కబురు చేయలేదు. ఆయన ధ్యానమగ్నుడయ్యున్నాడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఆయనకి దోషం లేదు, ఆయన ధ్యానమునందు ఉండిపోయాడు మహర్షి. కానీ నాకు ఇబ్బంది వచ్చింది. ఎందుకని? నేను పాలన చెయ్యాలి, భోజనం చెయ్యాలి, అయితే ద్వాదశి వెళ్ళిపోతుంది, వ్రతం భంగం అయిపోతుంది. వ్రతభంగం అయిపోతేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి ఎలా? అయితే ఇవన్నీ ముందు ఆలోచించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసా అండి? ఈశ్వరుడు. ఇప్పుడు అంబరీషుడిది కాదు ఈ పూచి. తన భక్తుడికి రాబోయే ఉపద్రవాన్ని లెక్క కట్టుకోవలసిన వాడు పరమాత్మ. నువ్వు భక్తితో ఉంటే నీకు రాబోయే అపాయం గురించి కింద మీద పడవలసిన వాడు భగవంతుడు, నువ్వు కాదు. వాడే పరిగెత్తుకొచ్చి నిన్ను తప్పిస్తాడు అపాయం నుంచి. ఎందుకని? బిడ్డడు నూతివేపు పరిగెడుతుంటే అమ్మ పరిగెత్తుకొచ్చి బిడ్డని పట్టుకున్నట్టు భక్తుడికి అపాయం వచ్చేసే ముందు భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడు. భక్తికి ఆ శక్తి ఉంది. ఈశ్వరుణ్ణి కదపగలదు. కదపగలదా కదపలేదా అంబరీషోపాఖ్యానం లక్ష్యం. ఎన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయో చూడండి. ఇది తెలుసు శ్రీ మహావిష్ణువుకి ఈ ప్రమాదం వచ్చేస్తోందని. తన ఎందింత భక్తుడు ఎంత భయపడ్డాడో తెలుసా అండి స్వామి? ఏమో ఆ సమయం వచ్చేసరికి నేను ఏమరపాటు చెందితే. భగవంతుడికి ఏమరపాటు ఉంటుందండి? యామరపాటు లేనివాడు తన భక్తుడి పట్ల యామరపాటు కలిగితే ఎంత ప్రమాదం వస్తుందని భయపడ్డాడు. భయపడి తన రక్షణ సామర్థ్యమంతా ఏ సుదర్శనమునందున్నదో ఆ సుదర్శనానికి చెప్పి అక్కడ పెట్టాడు. మనం చూడండి, ఒక్కొక్కసారి వెంకటాచలంలో సుప్రభాతం టికెట్ ఉంటుంది. సుప్రభాతం టికెట్ ఉంటే ఏ రెండింటికో లేవాలి, అలవాట్లేదు, లేవలేము. గుర్తెట్టుకున్నావా, అలారం పెట్టావా అని 10 మాటలు అనుకుని అలారం పెట్టుకు పడుకుంటాడు. కానీ కొంప తీసి ఇది మోగకపోతే, ఏ బ్యాటరీయో అయిపోయి నా కర్మకాలి ఇది ఆగిపోతే, రోజులో 6ంటికి తెలివస్తే సుప్రభాతం టికెట్ పోయినట్టే. కాబట్టి ఏం చెయ్యాలి? అందుకని ఆ పక్కన ఆ బయట ఉన్న వాచ్మెన్కి చెప్తాడు, బాబు నన్ను 2 గంటలకు లేపాయని. లేకపోతే పక్క రూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఏమంటే మీరు దేనికి వెడతారు మేస్టారు, మేము సుప్రభాతానికండి అంటారు. వాళ్ళు 10 మంది ఉన్నారు రూమ్లో. అయ్యా నాకు ఈశ్వరుల్లో దొరికారండి, నేను అలారం పెట్టుకున్నాను, అయినా గబుక్కుని లేవగలనో లేవలేనో అని భయం. మీరు లేచినప్పుడు ఒక్కసారి నేను లేచే వరకు నా తలుపు కొట్టండి అంటాడు. ఇన్ని జాగ్రత్తలు ఎందుకండి? తన యామరపాటు వస్తుందేమో అని బెంగ. నారాయణుడికి బెంగొచ్చింది. నా భక్తుడికి రాబోయే కష్టంలో నేను యామరపాటు చెందను కదా, ప్రమాదం వచ్చేస్తుంది. అంటే భక్తుల్ని రక్షించుకోవడానికి ఆయనంత ఆతృతతో ఉంటాడో చూడండి. భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడు. ఎవరి వలన వస్తోందో కూడా తెలుసా ప్రమాదం. సుదర్శనాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టాడు. నువ్వు ఇక్కడుండి కొన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండన్నాడు. అంటే ఏదో చూడకపోతే ఆ ఇంట్లో సుదర్శనం పెట్టడం ఎందుకండి? చక్రం ఏం చేస్తుంది? ప్రమాదాన్ని కల్పిస్తే భక్తులకు వాళ్ళ తలలు తీసేస్తుంది. సుదర్శనాన్ని పెట్టాడు. అంటే ఆయనకి తెలుసా తెలియదా ఏదో జరుగుతుందని త్రికాలవేది పరమాత్మకి తెలుసు, కాలస్వరూపుడు. ఈ రహస్యం బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు అక్కడ సుదర్శనం ఉంది. అంబరీషుడు ధ్యానంలో ఉన్నాడు, దుర్వాసుడు ధ్యానంలో ఉన్నాడు, అంబరీషుడు పాలనకి కాలం అయిపోతోందని బెంగలో ఉన్నాడు. ఇది చిత్రం. ఇప్పుడు ప్రమాదం రాక్షసుల నుంచి రావట్లేదు, ధూర్తుల నుంచి రావట్లేదు, ధ్యానమగ్నుడైపోయిన ఒక గొప్ప ఋషి వైపు నుంచి వచ్చేస్తోంది. ఏం చెయ్యాలి? ఎంత ధర్మమో చూడండి. తొందరపడి భోజనానికి రమ్మని ఏమైతే అదైంది, పిలవండి ఒక్కసారని కబురు చేయలేదు. బ్రహ్మమునందు రమిస్తున్న వ్యక్తిని భోజనమునందు తొందర పెట్టలేదు. పెట్టక ఏం చేశాడు? విద్వాంసుల్ని పిలిచాడు, సభలో ఉన్న మహాపండితుల్ని పిలిచాడు.
అతిథిబోయి రామి నదిపై ద్వాదశి పరణంబు మానపాడి కాదు కుడువకుంట కాదు కుడుచుటయును కాదు సలిల భక్షణంబు సమ్మతంబు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నువ్వు చూస్తే గృహస్థు, వ్రతం చేసున్నావు, భంగం జరగకూడదు. పోనీ పారణ చేసేయడమే కదా అని నువ్వు ముందు తింటే వచ్చిన అతిథికి మహావమానము చేసినట్టే. కాబట్టి ఎందుకు ఇంకా ఆతిథ్యం? కాబట్టి తినకూడదు. తినకుండా ఉండాలంటే తిథి దాటిపోతుంది. కాబట్టి ఏం చెయ్యాలి అంటే కుడుచుటయును కాదు కుడుచుట కూడా కాదు. తిన్నాడా అంటే తినలేదు, తినకుండా ఉన్నాడా అంటే తినకుండానే ఉండలేదు. నీకు మధ్య మార్గం ఒకటి చెప్తాం, సలిలం పుచ్చుకోమన్నారు. అంటే కాసి నీళ్లు తాగు అన్నారు. ఆయన అన్నాడు చాలా బాగుంది, ఆయనని మాత్రం నేను ఇబ్బంది పెట్టను, నేను కొద్దిగా నీళ్లు పుచ్చుకుంటానంతే. ఆయన తినగా మిగిలిన శేషమే నేను తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది, అందుకని నీళ్ళొక్కటే పుచ్చుకుంటానని నీళ్ళొక్కటే పుచ్చుకున్నాడు. ధర్మశాస్త్రాలు చాలా గహనంగా ఉంటాయి. తమని తాము ఉద్ధరించుకోవాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి అది అస్తమానం మీకు అవకాశం వస్తుందా? మళ్ళీ ఇలా దుర్వాసుడు వస్తాడా? చెప్పలేం. కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడంలో గట్టెక్కిపోవడం ఉంది. కాబట్టి ఏం చేశాడు అంటే నీరు పుచ్చుకున్నాడు. నీరు పుచ్చుకోగానే ఆయన ధ్యానంలోంచి బయటకు వచ్చాడు. ఎంత విచిత్రమో చూడండి. అలా ఎలా జరిగిందంటే, అలా ఎలా బయటకు వచ్చాడంటే మీకు అర్థమైపోతుండాలి. ఎవడో నడిపిస్తున్నాడు దీన్ని. ఎందుకు ఇలా నడిపించడం మీకు తర్వాత తెలియాలి. కాబట్టి ఇప్పుడు వెంటనే ధ్యానంలోంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఆయనకేం గుర్తొచ్చిందో తెలుసా అండి? తన ఆకలి గుర్తొచ్చింది. అమ్మా కడుపు మండిపోతోంది ఆకలితో అని గబగబా వచ్చాడు. గబగబా ఆకలితో వచ్చిన వాడికి దేని మీద దృష్టి ఉండాలండి? భోజనం మీద ఉండాలి దృష్టి. గబగబా ఎదురొచ్చి అంబరీషుడు అన్నాడు, అయ్యా ద్వాదశి తిథి మీ గురించే చూస్తున్నాను, మహానుభావ రండి 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 రండి, మీరు భోజనం చేసిన తర్వాత నేను చేస్తాను, కూర్చోండి అన్నాడు. ఇప్పుడు అసలు మనస్సు దేని మీద ఉండాలండి? దుర్వాసో మహర్షి భోజనం మీద ఉండాలి. అంబరీషుడు ఇంతకు ముందు ఏమైనా తినేసి ఉంటాడా? తినకుండా ఉంటాడా? ఒక మహర్షి యొక్క చిత్తము ఇంత లేకిగా ఆలోచిస్తుందా అంటే ఇలా లేకిగా ఆలోచించేటట్టుగా ఒకడు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? మీరు విందురుగాని తర్వాత. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? అది ఆలోచించాడు. ఈయన తినేశాడా తినకుండానే పెట్టాడా అని ఆలోచించాడు. ఆలోచిస్తే నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకున్నాడు. తెలుసుకోగానే కోపం వచ్చింది. అంటే నువ్వు అతిథిని అమర్యాద చేశావు పిలిచి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? పెటపెట పండ్లు గీచును భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొటపొటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటగా పెరికి చక్కన దానన కృత్యనాయుధో ఆయుధోత్కటవల మానహస్తయుతగానరించ నయించ రాజుపై. ఒక పక్క లోపల ఆకలి, ఒక పక్కన అతిథిగా పిలిచి అవమానించాడనేటటువంటి దుఃఖ, రెండూ కలిసిపోయాయి. అంత చవకబారు వాళ్ళే కనపడ్డాను రా నీకు నేను. ఇంత మహర్షిని పిలిచి ముందు నువ్వు తాగి నాకు అన్నం పెడతావా నీ ఇంట్లో? అంటే నీ భుక్త శేషం నేను తింటున్నాను, నా భుక్త శేషం నువ్వు తింటలేదు. అంటే నాకు ఇది అవమానం, నీ స్థాయి అంతే అని చెప్తున్నావు. కాబట్టి నిన్ను ఉపేక్షించను. నువ్వు విష్ణు భక్తుడివా? చూడు నిన్నేం చేస్తాను. ఇప్పుడు నేను గొప్పో నువ్వు గొప్పో తెలియాలన్నాడు. మహర్షికి ఇంత క్రోధం వచ్చేయడం ఏమిటండి ఇంత చిన్న విషయానికి? ఆయన ధర్మము పాటించాడా? ధర్మమును అతిక్రమించాడా? తెలిసి చేశాడా? తెలియక చేశాడా? తెలిస్తే చేసే మనస్సున్నవాడా? ఇంకా పైకెక్కాలని తాపత్రయం ఉన్నవాడా? తను ఇంకా చెప్పి వృద్ధిలోకి తేవలసిన వాడా? ఇన్ని మరిచిపోయాడు. ఇన్ని మరిచిపోయి కేవలం నీళ్లు తాగాడని కోపం పెట్టేసుకున్నాడు. కోపం పెట్టేసుకుని చేతిలోకి నీళ్లు తీసుకుని ఒక జటనొక దాన్ని సమూలంగా పెరికాడు. ఆ జటాజూటంలోంచి దాన్ని నేలకేసి కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమైన కృత్యుని సృష్టించాడు. కృత్య అంటే ఆయన ఏం చెప్తే దాంతో ఆకలి తీర్చుకుంటుంది. ఎంత భయంకరమైన పని చేశాడో చూడండి. నీవు భస్మమైపోదువుగాక అంటే వేరులా ఉండేది. తన కళ్ళ ముందు కృత్య తినేయాలంతే. అంటే తను తినకుండా పెట్టాడు కాబట్టి కృత్య ఆయన్ని తింటుంటే తను చూడాలి. ఇంత వ్యగ్రత వెళ్ళిపోయింది దృష్టి. అంటే హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఈ కృత్యని ప్రయోగించాడు. అది కూడా ఎలా ఉంది, చేతిలో భయంకరమైన శూలం పట్టుకొని ఆకలితో అది ఎగురుతూ ఉంటే భూమి గోతులు పడింది. కాలానల సన్నిభయై శూలాయుధ హస్త ఎగుచు సుర్ర సుర్ర సృక్కన్ నేల పదంబుల త్రొక్కుచు వాలి మహాకృత్యమనుజవల్లభుచేరెన్. భయంకరమైన క్రోధంతో గెంతులేస్తూ శూలం పట్టుకుని వెళ్లి అంబరీషుడి మీద పడింది ఆ కృత్య. సంతోషిస్తున్నవాడెవరు? దుర్వాసుడొక్కడే. బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది? తాను బ్రాహ్మణుడయ్యుండి అవతల వారి యొక్క స్థితిని గమనించకుండా నిష్కారణమైన కోపం పెంచేసుకుంటున్నాడు. ఈ పెంచుకుంటున్న కోపానికి అందరూ బాధపడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. నేను తెలిసి అపరాధం చేశానా? నాకు తెలిసి అపరాధం చెయ్యలేదు, పరమభక్తితో ప్రవర్తించాను, నాకు ఇంతవరకే తెలుసు. విద్వాంసులు కూడా ఇంతే చెప్పారు. ఇంతకన్నా నాకు తెలిసుంటే నేను ఆచరించుండేవాణ్ణి. తెలియక చేసిన దోషము కాదు, పూర్ణమైన ఫలితం వచ్చేస్తుంది. భగవద్భక్తితో, అపారమైన భక్తితో చేసినట్టే. లేకపోతే ఎందుకు వెంటపడి నిన్ను వేడుకుని పిలిచాడు భోజనానికి? భక్తితో పిలిచాడు. నీకు ఎందుకు నువ్వు వచ్చాక భోజనం చేస్తానన్నాడు? భక్తితో పిలిచాడు. ఆయనకి తెలియదు పాపం. అంతకన్నా తెలిసి ఉంటే ఆయన ఆ నీళ్లు కూడా తాగేవాడు కాదేమో, ద్వాదశి కూడా వదిలిపెట్టేసేవాడేమో. అది నువ్వు ఎందుకు గమనించలేదు? నీకు ఎందుకు ఇంత క్రోధం వచ్చింది? కరెక్ట్ గా ధ్యానంలోంచి ఎందుకు బయటకు వచ్చావు? ఈ వెనక ఉన్న శక్తి ఏమిటో మనం గ్రహించాలి. ఇప్పుడు ఆ కృత్యని చూడగానే నేను తెలిసి పాపము చేయలేదు, ఈశ్వరుడికి తెలుసు నేను పాపం చేశానో లేదో, ధర్మం తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు. ఇప్పుడు ధర్మాధర్మములకు ఫలితం ఇవ్వవలసిన వాడు కదలాలి. ఇది ఎవరికి తెలుసు? భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడికి తెలుసు. లేకపోతే తన పాదం మీద ఉన్న తులసి దళం ఆ ఇంట్లో పెట్టాలి. సుదర్శనాన్ని ఎందుకు పెడతాడు? ఇప్పుడు ఏది కదిలింది? సుదర్శనం కదిలింది. అంటే ధర్మం ఎవరి పట్ల ఉన్నది? మీరు వెంటనే తీర్పు చెప్పచ్చు. ఆయన మహర్షే కావచ్చుగాక, ధర్మము అంబరీషుని ఎందే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? సుదర్శనం కదిలి కృత్య మీదకి వెళ్ళింది. కృత్య కాలిపోయింది. కృత్య కాలిపోయి బ్రాహ్మణుడి వెంట పడింది. నువ్వు కృత్యని ప్రయోగించావు కాబట్టి నిన్ను నేను తింటానంది. ఇప్పుడు సుదర్శనానికి వెన్నిచ్చి దుర్వాసుడు పరిగెత్తడం మొదలెట్టాడు. ఆకలి ఏమైపోయింది, ఈ కోపం ఏమైపోయింది, ఇన్ని పోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు. ఎంత తపస్వి అయినా, ఎన్ని తెలుసున్నవాడైనా సమయాసమయములు తెలుసుకోకుండా, అవతల వారి అమాయకత్వం దృష్టిలో పెట్టుకోకుండా, మంచితనం దృష్టిలో పెట్టకుండా పరుషమైన ప్రవర్తనతో ఉండకూడదు. అది యువతల వాడిని పతనం చేసేస్తుంది. కాబట్టి ఏం చేసింది? దుర్వాసుడి వెంట సుదర్శనం పడింది. పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాడు? భువిదూరు అబ్ధిజర అబ్దుల్ సొచ్చు నుద్వేగియై దివిప్రాకం దివిప్రాకు దిక్కులకు దిక్వీధులన్ బోవు చిక్కి వెసంగ్రుంకిన క్రుంకు నిల్వ నిలుచున్ క్రీడింప క్రీడించు ఒకవడిన్ తపసు వెంటనంటి హరి చక్రంబన్య దుర్వక్రమై. దుర్వాసో మహర్షికి ఒక వరం ఉంది. ఆయన అన్ని లోకాలలోనూ తిరగగలడు. తపస్సు చేత సాధించాడు దాన్ని. అందుకని ఇప్పుడు ఏం చేశాడు? ఆ వరాన్ని చేత్తో పట్టుకుని సముద్రంలోకి దూరిపోయాడు. చక్రాయుధం కూడా సముద్రంలోకి దూరిపోయింది. మీకు వెంటనే ఒక అనుమానం రావచ్చు, ఏంటంటే అంత స్లోగా పెడుతుందా చక్రం, అదేమిటి దుర్వాస తలకాయ టకేలను కొట్టేలేదా అని. వెన్నిచ్చి పరిగెడుతున్నంతసేపు మర్యాద ఉంటుంది ఆయుధాలకి. అది శ్రీమన్నారాయణుడి ఆయుధం. వెన్నిచ్చిన వాళ్ళని నరకదు. అందుకని వెనకాల వస్తోంది, రొమ్మిస్తే కొడదామని. ఈయన సముద్రంలో దూరాడు, అది దూరింది. ఈయన ఆకాశంలోకి ఎక్కాడు, అది ఎక్కింది. ఈయన నిలబడ్డాడు, అది నిలబడింది. ఈయన ఇది ఎక్కడ గొడవడా అని ఇలా తలకొట్టుకున్నాడు. అది ఓసారి ఇలా కదిలేదు. క్రీడింప క్రీడించు. ఈయన ఆడుకున్నట్టుగా ఉంటే ఆయన ఆడుకున్నట్టుగా ఉండేది. ఈయన దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగితే అది కాసేపు ఆగేది. ఈయన మళ్ళీ పరిగెడితే మళ్ళీ పరిగెత్తేది. ఈయన ఎక్కడికి వెళ్ళినా దాన్ని తప్పించుకోలేకపోయాడు. అంటే ఈశ్వరుడు బుద్ధి చెప్పడం మొదలు పెట్టాడు. కాబట్టి ఏమైంది? పరిగెత్తి 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 బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారు ఎంత చతురతతో చెప్పాడో తెలుసా అండి? అయ్యయ్యో మహర్షి, ఎంత కష్టం వచ్చిందిరా, అంబరీషుడి జోలికి వెళ్ళావా? భక్తి అన్నిటికన్నా గొప్పది. ఆ భక్తి ఎన్ని తప్పులైనా సరే సరిపెట్టేస్తుంది. మీరు కూడా ఆ విశాల హృదయంతోనే ఉండాలి తప్ప, వాళ్ళ మంచికి చెప్పాలి తప్ప భక్తుల్ని అవమానించరాదు. కాబట్టి ఏమైంది?
ఎంత పని చేశావురా, మహర్షిని కదా అని అంబరీషుడి మీదకి సుదర్శనాన్ని ప్రయోగించేశావా? నాన్న నీకొక్క విషయం చెప్తాను విను. బ్రహ్మగారు కదా ఇప్పుడు ఉపదేశం చేస్తుంటాడు. అందుకని భగవంతుడు 2 రూపాలతో ఉంటాడు. ఒకటి అంతటా పరివ్యాప్తమై ఉంటాడు, సాకారము అదే పొందుతుంది. 2 కాల రూపంలో ఉంటాడు. కాల రూపంలో ఉంటాడని బ్రహ్మగారు చెప్పడంలో రహస్యం ఏమిటి? రాబోయే కాలంలో జరిగేది ఆయనకి తెలుసు. అలా తెలుసున్నవాడెవడో వాడు వైకుంఠంలో కూర్చున్నాడు సాకారంగా. ఇప్పుడు కాళ్ళు అట్టుకోవాలంటే కాళ్ళు దొరికేది అక్కడే దొరుకుతాయి. అంతటా నిండిన వాడికి కాళ్ళు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు, బ్రహ్మజ్ఞాని పట్టుకోవాలి. అంతటా నిండిన వాడిని ఉపాసన. అందుకని నువ్వు ఇప్పుడు కిందకి దిగిపోయావు కాబట్టి అక్కడికి పరిగెత్తి ఆయన కాళ్ళు అట్టుకో. ఎందుకో తెలుసా? ఏ మహానుభావుడి కనుకొలుకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఊడిపోతుందో, ఈ సత్యలోకం ఆగిపోతుందో, వాడి జోలికి నేను వెళ్ళలేను, ఆ చక్రాన్ని నేను ఆపలేనన్నాడు. ఎందుకండి అలా అనడం? అంటే ఇదో వెర్రి. అక్కడ తప్పు చేసి ఇక్కడికి వెడితే తగ్గుతుంది అనుకోవడం. బ్రహ్మ, విష్ణువు, శివుడు ఒక బ్రహ్మము 3గా ఉంటుంది. ఆయన బుద్ధి చెప్పాలనుకుంటే అది వీళ్ళిద్దరికీ కూడా తెలిసిపోతుంది వెంటనే. ఈయనో వరం ఇస్తే ఆయనకి తెలిసిపోతుంది, అరే నువ్వు వరం ఇచ్చావని తెలియదు, నువ్వు అలాంటి వరాలు ఇచ్చావని. నేను మామూలుగా శ్రీమన్నారాయణుడికి వెళ్ళిపోయానని ఎప్పుడైనా అంటాడండి శ్రీ మహావిష్ణువు? నరసింహాకృతిలో పెడతాడు. బ్రహ్మగారు వరం ఇస్తే విష్ణువుకి ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది అంతే. విష్ణువు చంపేస్తే బ్రహ్మగారు వచ్చి స్తోత్రం చేస్తాడు. అదేమిటి, నువ్వే కదా వరాలు ఇచ్చావు, మళ్ళీ వచ్చావా, ఎన్ని మాటలు ఇచ్చావు ఇలాగా అని ఆయన అండో. ఈయన ఎలా వరం ఇచ్చాడో అలా నిలబెడతాడు ఆయన. అంటే ఆయన ముగ్గురు అలా ఉంటారు. కాబట్టి ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జోలికి నేను వెళ్ళలేనంటుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఇదో అవివేకం, చాలా ఉన్నాయి అనుకుంటూ ఉండడం. అందుకని ఏం చేశాడు? అక్కడి నుంచి కైలాసానికి పరిగెడితే ఆయన అన్నాడు, ఆయన అంశ చిత్రం తెలుసా అండి. కానీ ఆయన అన్నాడు, ఓయ్ దూర్వాస ఏంటి ఇలా పరిగెత్తుకొచ్చావు అంటే, ఏం చేయనయ్యా బాబు, సుదర్శన చక్రం తరువుకు వచ్చేస్తోంది, కాస్త చక్రం ఆపవయ్యా మహాదేవా, నీకన్నా గొప్పవాడేవాడన్నాడు. మహాదేవ శబ్దం ప్రయోగం చేశాడు. ఆయన అన్నాడు, నాకు దక్షుడికి భృగువుకి ఇంద్రుడికి చతుర్ముఖ బ్రహ్మకి మా అందరికీ కూడా అర్థం కానిది ఏమైనా ఉంటే విష్ణుమాయ ఒకటే. అది నాకే అర్థం కాలేదు ఇప్పటి వరకు. పుట్టిది మీరు నిజంగా అనుకునేరు, అలా మాట్లాడతారు వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు. అందుకని ఆయన సుదర్శనాన్ని నేనేమాపనరా, ఆయన మాయే నాకు అర్థం కాలేదు. ఎలాగో ఇంత దూరం వచ్చేసావు కదా, ఈ పక్కనే కదా వైకుంఠం, నా కాళ్ళ మీద పడ్డ మీదకు పోయి ఆయన కాళ్ళ మీదే పడితే గొడవ వదిలిపోతుంది కదా, చక్రం ఆయన్ని నేను అడ్డు పెట్టడం ఏమిట్రా అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకోరు. మీరు బాగా ఆలోచించండి. నిజంగా పరమాత్మకి పరమశివుడికి పార్టీలు కట్టడం అలవాటు అనుకోండి. ఇప్పుడు మనం కొట్టుకుంటున్నట్టే వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఇదో మంచి అవకాశం. ఒరే నీకు సుదర్శనం అడ్డొచ్చిందా, అయితే నేను సుదర్శనాన్ని ఆపేస్తాను, నా త్రిశూలం పెట్టి కొట్టేస్తాను, నువ్వు మాత్రం నా పార్టీలో చేరిపోవాలి రేపుతాను అనాలి కదండి. ఆయన ఏమంటున్నాడు, నేను ఆపలేనయ్యా సుదర్శనాన్ని, నాకు తెలియదు విష్ణుమాయ అంటాడు. ఈయనేమో వైకుంఠానికి వెడితే, మహాదేవా నువ్వు వచ్చావా అని ఆయన కాళ్ళు కడిగి తల మీద జల్లుకుని పాదోదకాన్ని విష్ణువు పుచ్చుకుంటాడు. తెలివైన వాడైతే ఏం తెలుసుకోవాలి, వాళ్ళు ముగ్గురు ఒకటేరా అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా నువ్వు ఇంకా వీడు గొప్పండి వాడు తక్కువండి అంటే ఇద్దరు కలిపి పొటికే కొడతారు. కాబట్టి ఏమవుతుంది, ఉన్న వెంట్రుకలు ఊడిపోతాయి, తల బొప్పి కడుతుంది. కాబట్టి ఎంత తెలివితేటలుగా మాట్లాడాడో చూడండి. ఇక్కడ దాకా వచ్చావు కదా, నాన్న అడగడం ఎందుకు, పక్కనున్న వైకుంఠానికి వెళ్ళి విష్ణువు కాళ్ళ మీదే పడిపో, ఆయన మాయే నాకు అర్థం కాలేదు, ఇంకా ఆయన సుదర్శనాన్ని నేనేం ఆపుతానన్నాడు ఆయన. అంటే అయ్యయ్యో ఇంకా మహాదేవుడు కూడా ఏం చెయ్యలేడు అనుకున్నాడు. ఇందులో మీరు ఒక్క విషయం బాగా కనిపెట్టాలి. ఏమంటే అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, శివాంశ సంభూతుడు మహర్షి, ఆయనకి తెలియదండి కోటేశ్వరరావు చెప్తున్న విషయం, మనందరికీ కాకినాడలో వాళ్ళకి తెలుసున్న విషయం దుర్వాసుడికి తెలియదు. అందుకే కదా మరి బ్రహ్మ దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళాడు, తిన్నగా విష్ణువు దగ్గరికి వెళ్లకుండా. కాబట్టి మరి ఇదేమిటంటే అంత తపశ్శక్తి చేసిన వాడిది దొంగ సర్టిఫికేటా అంటే ఏం తెలియదా? ఎందుకు వచ్చింది మరి ఇలాగా? శివరవీంద్రుడు గారు. కాబట్టి ఏమైంది, పరిగెత్తాడు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి ఈసారి ఏం చేశాడు అంటే, ఆయన చక్కగా లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఒక పాంపు మీద కూర్చుని ఉన్నాడు. వెడుతూనే స్తోత్రం చేస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క పాదముల మీద పడిపోయి 2 కాళ్ళు 2 చేతులతో గట్టిగా పట్టుకుని పాదాల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. అసలు ఇంకా మాట్లాడడం లేవడం. అప్పుడు ఆయన అన్నాడు, ఏమిటయా ఇలా పడిపోయావు, లే ఏమైంది అన్నాడు. ఇదో చిత్రమైన ప్రశ్న ప్రపంచంలో. ఆయనకి తెలియదండి.
నిజంగా ఆయన తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడు ఏమిటండి, పెట్టినవాడు సుదర్శనం ఈయనే. సుదర్శనం కదిలింది, తరుంకొస్తోంది, బయట అదే నించుంది, అందుకే ఇంత వెలుతురు, ఈయన అందుకే పరిగెత్తుకొచ్చాడని ఏమీ తెలియని వాళ్ళ. ఏంటి ఇలా వచ్చావు, ఎందుకు అలా పట్టుకున్నావు, లే 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 నాన్న, ఏంటి ఏమైంది అన్నాడు. అంటే మళ్ళీ పాపం ఈయన ఏం చేస్తుండాలి, వెళ్ళిన చోట అల్లా, సార్ నాకు తప్పు అయిపోయింది సార్, ఇలా చేశాను సార్, మీరు ఏమైనా హెల్ప్ చేయండి సార్. బాగా మనసు మార్చడానికి టాక్ట్ఫుల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చి, సార్ తప్పు అయిపోయిందని దాని మీద నువ్వు ఆయన కామెంట్ రాయించుకురా అంటాడు. అక్కడికి వెళ్ళి చెప్పుకుని కామెంట్ రాయించి నువ్వు పట్టుకుని రా అప్లికేషన్ అంటాడు. టపాల్లో ఇచ్చేస్తే వీడికి అహంకారం పోదు, అందుకని వీడి అప్లికేషన్ పట్టుకుని మళ్ళీ వస్తాడు. పర్సనల్ బ్రాంచ్కి వెళ్ళి ఏం జనరల్ గారికి చెప్పి ఆయన కూడా కామెంట్ కూడా రాయించుకుని పట్టరా అంటాడు. కాదని వెళ్ళిపోగలడు ఏంటి, అందుకని ఏం చేయాలి, ఆయన దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ నలుగురు ముందు నుంచి, ఏమిటా పొద్దున్న నుంచి నించున్నావు, రా పర్వాలేదు చెప్పు అంటే, ఇంతమందిలో చెప్పుకోవడం సిగ్గు. సార్ నాది ఇలా తప్పు అయిపోయింది సార్, ఇలా చేశాను సార్, అప్లికేషన్లో రాశాను సార్, ఇంకెప్పుడు చేయనని, మీరు ఈసారికి క్షమించమని రాయండి సార్ అంటే, మళ్ళీ ఇంకోసారి ఆయన కూడా క్షమించండి అని రాస్తాడు. ఇప్పుడు ఇది పట్టుకుని అక్కడ కూర్చున్న తర్వాత వచ్చేవాడు వెళ్ళేవాడు, ఏంట్రా 2 రోజుల నుంచి తిరుగుతున్నావు ఆఫీస్ చుట్టూ అంటాడు. అంటే ఆఫీసర్ గారి కోసం అంటే ఈ స్లిప్ పంపిస్తే ఉండమని పిలుస్తారంటాడు. 11 అవుతుంది, 12 అవుతుంది, 1 గంట అవుతుంది, ఒక్కొక్కడు వస్తుంటాడు, అడుగుతుంటాడు, ఏంట్రా ఇలా వచ్చావు అంటుంటాడు. వెళ్ళిపోదామంటే గబుక్కుని పిలిస్తే, అందుకని అక్కడే కూర్చోవాలి. వచ్చిన వాడికల్లా నేను ఈ తప్పు చేశాను, అందుకని ఆయనకి చెప్పుకుందామని వచ్చాను, పట్టుకుని రమ్మన్నారు, అందుకు నించున్నానంటాడు. అయిపోయింది శిక్ష, బయట అయిపోతుంది, నీకు తెలుసు లోపల కూర్చున్నా. ఆయనకి 1 గంటకు భోజనానికి లేచిపోయే ముందు, 1 గంటకి నేను భోజనం చేసేసి ఇన్స్పెక్షన్కి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాను ఆఫీస్కి అంటాడు. వీడి గుండెల్లో రాయిడిపోతుంది. అప్పుడు అన్నట్లు అతను నించున్నట్టున్నాడు, ఒకసారి పిల్లి అంటాడు. అప్పుడు వీడు గబోబా, అమ్మ బాబోయ్ పిలిచాడు అంతే చాలని వెళ్తాడు. ఏమిటంటావు అంటాడు. అంటే ఇంక వెళ్ళిపోతాడు, ఉన్నది చెప్పేయాలి గబోబా, అయ్యా నా జీవితంలో చేయని దోషం, నన్ను క్షమించండి బాబు, బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు చేయను అంటాడు. సరే నేను చూస్తాను, ఫోన్ చేసి చెప్తాను, ఫైల్ తర్వాత పెడతానులే, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను మీ ఏం గారికి, జాయిన్ అవ్వు, ఫోన్లో చెప్తాను. ఈ మాట ముందే చెప్పేశాడు. అసలు చిత్రం అది. ఈయన ఏం చేస్తాడు, వెళ్ళి జాయిన్ అవుతాడు. కానీ దీని మీద ఏం రాస్తాడో అని ఎప్పటికప్పుడు ఆందోళనే, కాబట్టి ఇంక తప్పు చేయడు. ఆయన ఏం చేయడు, దాన్ని డస్ట్లో పారేస్తాడు. అదొక ట్యాక్ట్. అది అలా బుద్ధి చెప్పడం, బాగా గడి పెట్టడం, ఇంకో రకంగా చెప్పాలంటే. అందుకని ఏమిటో అంటే మళ్ళీ చెప్పుకోవాలన్నమాట చేతులు కట్టుకొని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మొదలు. అయ్యా నేను అంబరీషుడి ఇంటికి వెళ్ళానండి. ఏమన్నాడు, అది మంచివాడు అనుకుంటానే అంబరీషుడు అంటే, నాభాగుడు కొడుకు అంటే, అవునండి పాపం ఏకాదశి వ్రతం ఏడాది చేశాడండి. వెరీ గుడ్, నీకు అన్నం పెట్టుండాలే. పెడతానన్నాడండి. ఏం చేశావు, యమునకి వెళ్ళానండి, ధ్యానంలో ఉండిపోయాను, పాపం ఆయన తినలేదండి, పెద్దలను అడిగి నీళ్లు మాత్రం పుచ్చుకున్నాడు, నేను కూర్చుని సృష్టించానండి, సుదర్శనం వచ్చి కాల్చేసి వెంట తరిగింది, బయట ఉందండి, అందుకు వచ్చాను అంటే. ఇప్పుడు ఆయన ఏమనాలి, అలాగా అయితే పోనీ సుదర్శనం తీసేస్తానన్నా అనాలి, లేకపోతే ఇలా పరిగెడుతుంటానన్నా అనాలి. ఇప్పుడు అది కాదు ఇది కాదు, ఆయన ఉపదేశం మొదలెట్టాడు. ఎంత చిత్రమో చూడండి. శిక్ష వేయడం అంటే అందరినీ చంపేయక్కర్లా, జ్ఞానంలో ఉన్నవాడు గతి తప్పితే ఇలా చెప్తే గురువులు చాలు వాడు మార్గంలోకి వచ్చేస్తాడు. అంబరీష ఉపాఖ్యానం అంత గమ్మత్తుగా ఉంటుంది. కాబట్టి ఆయన అన్నాడు, చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీల దొంగిలి కొనిపోవు చుందుర కిల్బిష భక్తి లతాచయంబులన్ నిలువగబట్టి కట్టుదురునే నిరుపుతో మదకుంభికైవడిన్ వలలకు చిక్కి భక్త జనవత్సలతం చనుచుందు తాపసా. ఈ పద్యాలు విని తీరాలి అంబరీషోపాఖ్యానంలో. ఈయన అడగనివన్నీ ఈయన చెప్తున్నాడు. నాకు బలహీనత ఉందయ్యా, ఏనుగుని తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు నన్ను ఇలా నిలువునా నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉందని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు, వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు నన్ను తాళ్లతో కట్టేసిన వాళ్ళు అంటే, ఇప్పుడు నా చేతులు కట్టేశాడయ్యా, నేనేం చేయలేనని చెప్పడం. అందుకని ఏనుగుని కట్టినట్టు కట్టేస్తారు, వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళల్లో అంబరీషుడు ఒకడు. నాకు మేలు కోరు నా భక్తుడగు వాడు భక్త జనులకే న పరమగతియు భక్తుడెందుచని న భరతెంతు వెంట గోవు వెంట తగులు కోడెభంగి. ఇప్పుడు చెప్తున్నాడు, పరమభక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదములే పట్టుకున్నవాడున్నాడే, ఎప్పుడు నేనే కావాలి నేనే కావాలి నేనే కావాలని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా,
కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందో అని వెనక ఆవు పరిగెత్తినట్టు నేను పరిగెడుతుంటాను రక్షించుకుంటూ. అంటే నీ వెనక పరిగెత్తుకొస్తున్నది నా రక్షణ రూపమైన సుదర్శనం అంబరీషుణ్ణి రక్షిస్తోంది. కాబట్టి నేను కోడెదూడ వెనక ఆవులా పరిగెడతాను. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాల విడిచి నన్నె కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ నెట్టి వారినైనా. వాడు బ్రాహ్మణుడా, వాడు తపస్సు చేశాడా, వాడు రాజా, వాడు కేవలం వ్రతం చేశాడా, వీడు తపస్సు ఎక్కువ చేశాడా, ఇవన్నీ నేను చూడను. వాడు ఎన్ని చేసిన వాడైనా నాకు అనవసరం. వీడికి భక్తి ఎక్కువ, వీడు పరమభక్తితో ఉన్నవాడు కాబట్టి నేను వాడికి వశుడనైపోయి ఉన్నవాడను. నాకు తారతమ్యాలు తెలియవు. నేను వాడేం చేశాడు వీడేం చేశాడు ఇవన్నీ నేను చూడను. నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాణ్ణి. అందుకని ఇప్పుడు నా యందు అపారమైన భక్తితో ఎవడుండి భార్యతో ఉన్నా భార్యని పట్టించుకోలేదో, అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదో, రాజ్యమునందుండి రాజ్యముతో మమేకము కాలేదో, బిడ్డలతో ఉండి బిడ్డలతో మమేకము కాలేదో, అన్నిటితో ఉంటూ అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాణ్ణి నేను పట్టుకుంటాను. కాబట్టి నాకు అదో లక్షణమయ్యా అన్నాడు. అంటే ఏమిటి అర్థం? నేను అంబరీషుణ్ణి పట్టుకున్నాననేనా దాని అర్థం అని అన్నాడు. ప్రకటంగా చెప్పడం అది విచిత్రం. చెప్పి సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను, జగముల నెల్లం సాధుల నేనయరంగుదు, సాధులెరుంగుదురు నాదు చరిత్రము విప్రా. ఈ పద్యం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి జీవితంలో. ఈ జగత్తులో ప్రపంచంలో ఎక్కడైనా సరే అడిగితే ఇవ్వనన్నవాడు, అవతల వాళ్ళ యొక్క దోషమును మన్నించగలిగిన వాడు, ఈ రెండు లక్షణములు ఉన్నవాడు సాధు పురుషుడు. తపస్సు చేత లేకపోతే చదువుకున్న పుస్తకాల చేత కాదు, అటువంటి విశాల హృదయం ఉన్నవాడెవడో వాడు సాధు పురుషుడు. అటువంటి సాధు పురుషుడు ఎక్కడున్నా వాడు నాకు తెలుసు. నేను ఎప్పుడూ వాడి గుండెల్లో ఉంటాను. అందుకని వాడి గుండెలే నా ఇల్లు. వాడు ఎక్కడ ఉన్నా నేను వాడితోనే ఉంటాను, వాడి ఇంట్లో ఉంటాను, వాడి గుండెల్లో ఉంటాను, వాడు నేనుగా ఉంటాను. అందుకని నాకు వాడు, వాడికి నేను ఎప్పుడూ దూరంగా లేం. దారుణీసురులకు తపము విద్యయు రెండు ముదము చేయుచుండు ముదముతోడ, దుర్వినీతులైన దుర్జనులకు వారికి వియుకీడు చేయకుండా ఎలా ఉండు. ఎటువంటి ప్రశ్న వేశాడో చూడండి. ఈ ప్రశ్న చాలు. ఏమయ్యా, నువ్వు బ్రాహ్మణుడవు, తపస్సు చేశావు, కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేశావు. ఎంత తపస్సు చేస్తే ఎవడికి కావాలి? నువ్వు ఎన్ని గొప్ప పనులు చేస్తే ఎవడికి కావాలి? అవతల వారిలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని క్షమించగలిగిన విశాల హృదయము నీకున్నదా? అవతల వాడి కష్టమేమిటో తెలుసుకోగలిగిన లక్షణము నీ ఎందున్నదా? లేదు. నీకెప్పుడూ పక్కన ఒక లక్షణం ఉండిపోయింది. ఏమిటా లక్షణం? కోపం. చిన్న అమర్యాద జరిగితే అవతల వారి వలన ఇది ఎందుకు జరిగిందో అని ఆలోచించవు. ద్వాదశి వెళ్ళిపోతోందని నీళ్లు తాగాడని ఆలోచించలేదు. కోపపడిపోయి కృత్యుని సృష్టించావు. కాబట్టి నువ్వు దుర్నీతిని పాటిస్తున్న వాడివి. అట్లాంటి వాడికి ఎంత తపస్సు ఉన్నా, ఎంత జ్ఞానమున్నా అవి నిరంతరము అస్తస్తమానము భ్రష్టములవుతూ ఉంటాయి. కష్టములను పొందుతాడు, జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి ఈ విశాల హృదయము నీకు రాలేదు. కాబట్టి కీడు చేయకుండా ఎలా ఉండు? నీకు కీడు చెయ్యకుండా ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఈ కీడు ఎక్కడి నుంచో వచ్చింది, ఇంతకు ముందు నుంచే. కాబట్టి ఆ స్థానాన్ని నువ్వు ఒకసారి వెతికి పరిశీలన చేసుకో. అంటే దిద్దవలసింది అంబరీషుణ్ణి కాదు, నిన్ను నువ్వు దిద్దుకోవాలి ముందు. కాబట్టి ఏం చేస్తావో తెలుసా? అదిపో బ్రాహ్మణ నీకును సదయుడు నాభాగసుతుడు, జన వినుత గుణాస్పదుడిచ్చు అభయ మాతనిమది సంతతపరచి వేడు మా శరణంబున్. మహాసాధు అయినటువంటి వాడు కాబట్టి పొరపాటు చెప్పగానే ఒప్పుకుని ఆశీర్వచనం చేసేస్తాడు తప్ప పట్టుపట్టే లక్షణం ఉండదు. సాధు పురుషుడికి పట్ల చేశావు, నేనెలా క్షమిస్తాను? సాధువు అంబరీషుడు పట్టుపట్టడం. కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోన్నాడు. ఎటువంటి శిక్ష వేశాడో చూడండి. ఇప్పుడు పరుగున వెళ్ళి సింహాసనం మీద కూర్చుని, అయ్యో దుర్వాసో మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు. ఇది ఆయన ధర్మం అంటే.
అప్పటికీ భోజనం చేయకుండా విచారవదనంతో కూర్చున్న అంబరీషుడి పాదాల మీద పడిపోయాడు. పడిపోయి గట్టిగా పాదాలు పట్టుకుని, మహానుభావ, నువ్వే నన్ను రక్షించాలి ఈ సుదర్శన చక్ర ధారల నుండి అన్నాడు. అంటే అయ్యయ్యో అదేమిటంటే సిగ్గుపడ్డాట అంబరీషుడు. ఎందుకో తెలుసా అండి, ఇంతటి మహాత్ముడు నా వలన క్రోధమును పొంది ఇన్ని కష్టాలు పడి నా కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన నా కాళ్ళు పట్టుకోవడమా అని సిగ్గుపడ్డాట. ఎంత గొప్ప మనస్సో చూడండి అంబరీషుడు. ఇది భక్తి. ఎక్కడొచ్చింది మనస్సు? తపస్సు చేత కాదు, గృహస్థాశ్రమంలో ఉండి తాను ఇంకా భక్తితో ఉండాలి, ఇంకా భక్తితో ఉండాలని సాధన చేస్తున్న హృదయంలోంచి వచ్చింది భక్తి. కాబట్టి ఏమైంది అంటే ఆయన వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు. సుదర్శన చక్రానికి చేసినటువంటి ప్రార్థన వింటే మనని తరువుకొస్తున్నటువంటి దురితముల నుంచి మనం కాపాడబడతాం. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరములును, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్య మూల తేజంబు, నీకు నే మృక్కువాడ, నీరజక్షుండు చాలా మన్నించునట్టి శస్త్ర ముఖ్యమకావవే చాలు చాలు శస్త్ర ముఖ్యమకావవే చాలుముని. శ్రీ మహావిష్ణువుకి సుదర్శనానికి భేదము లేనటువంటి స్తోత్రం చేశారు. నీవే మూలం, నువ్వే సృష్టి, నువ్వే స్థితి, నువ్వే లయ, నువ్వే యజ్ఞం, నువ్వే రక్షణ, నువ్వే అగ్ని, నువ్వే జలము, నువ్వే పృథివీ, నువ్వే ఆకాశము. అటువంటి సుదర్శనమా, శరణాగతి చేసినటువంటి ఈ మునిని కాపాడు. హరిచే నీవు విసృష్టమై చెగమున్నాలించి నీ ధారలం ధరణిన్వ్రాలుట నిక్కమంచుమునిపే దైత్యేంద్ర మధ్యంబులో శిరముల్ పాదములన్ భుజోరు యుగముల్ చేతుల్ నిజాంగంబులందరులన్ ప్రాణ సమీరముల్ వెడలు నీ యుద్ధంబులం చక్రమా. స్వామి, నువ్వు సామాన్యమైన వాడివా? నీకు కోపం వచ్చిందా? యుద్ధంలో అరివీర భయంకరులైనటువంటి రాక్షసుల యొక్క చేతులు, కాళ్ళు, గుండెలు ముక్కలుగా తెగనరికినటువంటి వాడివి. రాత్రి వేళ రాక్షసులు భార్యతో పడుకుని ఉండగా నిద్రలో నీవు కలలోకి వస్తే తెల్లవారేటప్పటికి రాక్షసుని భార్య మెడలో మంగళసూత్రముని తీసేస్తాడు, అంటే వాడు మరణిస్తాడు. అటువంటి తేజో విరాజితవు స్వామి. నీ పరాక్రమాన్ని ఎవరు అడ్డగలరు? నిన్ను ఎవరు ఆపగలరు? కమలలోచనుండు కలుల శిక్షింపక బాలుసేయ నీవు పాలుబడితి వైనవింక చాలు ఆపన్నుడయ్యున్న తపసి కావు నీవు ధర్మవృత్తి. నీవు రాక్షస సంహారం చేయడానికి సుదర్శనాన్ని పట్టుకుంటూ ఉంటారు స్వామి. అటువంటి వాడివి. ఆయన చేత అటువంటి పనులకు వినియోగింపబడుతుంటావు. ఇవాళ మహర్షి శరణాగతి చేశాడు. బ్రాహ్మణుణ్ణి చంపడమా? మునిని కాపాడు అని ఇప్పుడు ఒట్టు పెడుతున్నాడు. చూడండి అంబరీషుడి యొక్క గొప్పతనం ఇది. ఏమన్నాడో తెలుసా అండి? ఏ నమస్కరింతు ఇంద్రశాస్త్రమ ధూమకేతువునకు, ధర్మసేతువునకు, విమల రూపమునకు, విశ్వగోపమునకు, చక్రమునకు, గుప్త చక్రమునకు నమస్కారం చెయ్యడం అంటే అది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధిస్థానమైన శిరస్సు 11ంటిని మీ పాదముల దగ్గర విడిచిపెట్టామని వదిలిపెట్టడం, అవతల వారి శరోర అధోభాగమనందున్న పాదములకు శిరస్సు తాటించడం శరణాగతి. అందుకని శరణాగతి చేసి నిలబడ్డాడయా, నేను నీకు శరణాగతి చేస్తున్నాను. ఓ చక్రమా, నువ్వు ఇంద్రాది శత్రువుల యొక్క మదములను అణచగలిగినటువంటి దానివి. ఈ లోకము యొక్క యథార్థమైన రూపమును మరుగుపరచి జగత్తుగా కనపడేటట్టు మాయ చూపించగలిగినటువంటి దానివి. విశ్వగోపమునకు ఈ విశ్వమును రక్షించగలిగినటువంటి దానివి. అటువంటి చక్రమా నీకు నమస్కారం. విహిత ధర్మమందు విహరింతునేనియో ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభము వెలయుగాక. కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేదనకుండా నేను ఇచ్చిన వాడనైతే, నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనైతే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందిన వాడైతే, నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి, ప్రశాంతతని పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్నాడు. తను చేసిన తపస్సునంతటినీ ఒట్టు పెట్టాడు దుర్వాసుని రక్షించడానికి.
ఉత్తర క్షణం ప్రశాంతతని పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఇంత శపిద్దామని కృత్యని ప్రయోగించినటువంటి దుర్వాసుడు చెనకలేకపోయాడు అంబరీషుణ్ణి. సరికదా ఒక మాట అన్నాడు, ఆహాహాహా, ఎందుకురా ఇన్ని వేల ఏళ్ళు తపస్సు చేశాను, గృహస్థుగా ఉంటూ నువ్వు పొందిన దాన్ని నేను పొందలేకపోయాను. ఒక మాట ఇవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్, సకలాగంబులు పల్లవించి తొలుగన్ సంభ్రాంతితో అట్టి సత్సుకరున్, మంగళ తీర్థపాదు హరి విష్ణుం దేవదేవేషు దారకలంక స్థితి కొల్చు భక్తులకు ఏ దడ్డంబు రాజాగ్రణి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామము ఒక్కసారి జీవితంలో ప్రీతితో చెప్పినా, ఆ శ్రీమన్నారాయణ పాదములకు నమస్కరించినా వారిని ఏ కష్టములు అడ్డవు. అటువంటి మహానుభావుడివి, నిరంతరము శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవం ఏమిటో నేను ఇవాళ చూశాను. మిత్రుడవై రక్షించావు, నాకు జీవితాన్ని ఇచ్చావు. ఇక నుంచి నీ పేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్ళకి శ్రీమన్నారాయణుని యొక్క పాదముల యందు భక్తి కలుగుతుంది అని అంబరీషుణ్ణి స్తోత్రం చేస్తూ దుర్వాస మహర్షి వెళ్ళకపోయారు. అంబరీషుడు అన్నాడు, మీరు బయలుదేరినప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే ఆ మిగిలిన పదార్థాన్ని భుక్తశేషంగా భావించి తింటాను, మీరు తినండి అన్నాడు. అంటే పరమ సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు దుర్వాసుడు. అవనిసురుడు కుడువ అతి పవిత్రంబైన వంటకంబు భూమి వరుడు గుడిచే తపసి నిగులు మన్ప తానెంత వాడను హరికృపా మహాత్యమనచు తలచి. ఏమి పద్యం అండి ఈ పద్యం! నిజంగా గృహస్థు యొక్క ధర్మాన్ని నిట్ట నిలువునా నిలబెడుతుంది. అవనిసురుడు కుడువ అతి పవిత్రంబైన, ఇంటికొచ్చినటువంటి బ్రాహ్మణుడు కుడిచి వెళ్ళిన తర్వాత పవిత్రమైంది మిగిలిన అన్నం అన్నట్ట అంబరీషుడు. నేను బుద్ధి చెప్తే బతికినవాడు అనలేదు. ఏమి భక్తి అండి, ఏమి వినయం అండి నిజంగా అంబరీషుడిది అని. అప్పుడు వంటకంబు భూమి వరుడు గుడిచే, ఆ మిగిలిన అన్నాన్ని అంబరీషుడు తిన్నట్ట. తింటే దుర్వాసుడు సంతోషంగా వెళ్ళిపోతే కొంతమంది వచ్చి అన్నారు, మహానుభావ ఏమి గొప్పవారండి, దుర్వాసుడంతటి వాడి మదమణిచ్చారు మీరు అన్నాడు. ఆయన అన్నారు, తప్పు ఆ మాట అనకండి. నేనా రక్షించిన వాడిని, మహానుభావుడు దుర్వాసుడు. అటువంటి మహాత్ముడిని నేను రక్షించడం ఏంటి? నేను కాదు రక్షించింది, హరికృపా మహాత్మ్యమునచు తలచి. ఇది శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్షం. నన్ను రక్షించాడు, ఆయనకి పాఠం చెప్పాడు అన్నాడు.